నాన్ చాకు ఫ్రీ స్టైల్లో మనము 2 లెసన్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇది థర్డ్ లెసన్. ఇది వచ్చేసి థర్డ్ లెసన్ వచ్చేసి జంబ్లింగ్. ఈ జంబ్లింగ్ ద్వారా మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే నాన్ చాక్ ని మనం ఫ్లూయెంట్ గా అండ్ స్పీడ్ గా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగించే ఒక చిన్న లెసన్ అనమాట. లెసన్ లో ఉన్నటువంటి పార్ట్ వీడియోస్ అంతా సింపుల్ గా చెప్పాలంటే మనం నాన్ చాక్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి డ్రిల్ లాగా అనమాట. సో వార్మప్ లాగా. సో హ్యాండ్స్ కానీ ఎల్బోస్ కానీ వ్రిస్ట్ కానీ ఇవన్నీ కొంచెం ట్రైన్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనము ప్రాక్టీస్ అప్పుడు పర్ఫెక్షన్ అనేది కొంచెం రావడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ జంబ్లింగ్ అనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నప్పటికీ చాలా అంటే చాలా వార్మప్ గా తీసుకోవచ్చు నాన్ చాక్ ఫ్రీ స్టైల్లో. నాన్ చాక్ ఫ్రీ స్టైల్లో లెసన్ 3 జంబ్లింగ్ లో పార్ట్ 1 వీడియో ఇది. సో నాన్ చాక్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి జంబ్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సింపుల్ చెప్పాలంటే ఎవరైతే నాన్ చాక్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఇది ఒక వార్మప్ లాగా. సింపుల్ గా మనం నాన్ చాక్ ని ఈ విధంగా ప్లేస్ చేసేసి ఈ విధంగా నాన్ చాక్ ని హోల్డ్ చేసి సింపుల్ గా లెఫ్ట్ హ్యాండ్ ని రైట్ హ్యాండ్ కిందికి మన అండ్ ఆర్మ్స్ కింద తీసుకెళ్లి సింపుల్ గా రైట్ టు లెఫ్ట్ త్రో చేసాం. ఈ విధంగా త్రో చేసి మళ్ళీ అదే విధంగా ఇదా రైట్ టు లెఫ్ట్ త్రో చేసాం. త్రో చేసిన తర్వాత ఈ విధంగా క్యాచ్ చేసాం కదా. క్యాచ్ చేసిన వెంటనే రైట్ లో ఉన్నటువంటి స్టిక్ ని తీసుకెళ్లి మళ్ళీ లెఫ్ట్ టు రైట్ స్ట్రైక్ చేస్తాం. సో ఇది మనం ప్రాక్టీస్ చేసే కొద్ది స్పీడ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఎవరైతే నాన్ చాక్ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక చిన్నపాటి వార్మప్ లాగా అనమాట. లెఫ్ట్ హ్యాండ్ లో ఉన్నటువంటి స్టిక్ ని తీసుకెళ్లి రైట్ హ్యాండ్ అండ్ ఆర్మ్స్ కింద ప్లేస్ చేసి రైట్ టు లెఫ్ట్ త్రో చేసాం. త్రో చేసిన వెంటనే మళ్ళీ క్యాచ్ చేసేసి రైట్ హ్యాండ్ లో ఉన్నటువంటి స్టిక్ ని తీసుకెళ్లి లెఫ్ట్ అండ్ ఆర్మ్స్ కింద ప్లేస్ చేసి మళ్ళీ లెఫ్ట్ టు రైట్ స్ట్రైక్ చేస్తాం. ఈ విధంగా పొజిషన్ ని చేంజ్ చేస్తూ వార్మప్ చేస్తాం అనమాట. సో ఎవరైతే నాన్ చాక్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ జంబ్లింగ్ అనేది వార్మప్ లాగా, బిగినర్ వార్మప్ లాగా చెప్పొచ్చు. నాన్ చాకు ఫ్రీ స్టైల్ లెసన్ 3 జంబ్లింగ్ లో పార్ట్ 2 వీడియో ఇది. ఈ నాన్ చాకు జంబ్లింగ్ అనేది ఎంటర్ ఫ్రంట్ లోనే జరుగుతుంది అనమాట. రైట్ టు లెఫ్ట్ ఎల్బోస్ కింద స్ట్రైక్ అవుతూ ట్రావెల్ అవుతుంది. ఈ జంబ్లింగ్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకంటే ఒక ఫోకస్ అనేది పెరిగిపోతుంది. సో నాన్ చాకు జంబ్లింగ్స్ అనేటివి మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా నాన్ చాక్ స్పీడ్ గా నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ క్యాచింగ్ కి దెన్ మనం ముందుగానే నాన్ చాక్ ని ఏ విధంగా పట్టుకుంటున్నాం అనేది మనకి ఈ ప్రాక్టీస్ లో టైం సేవ్ అవుతూ నాన్ చాక్ ని చాలా ఈజీగా ఎర్లీగా నేర్చుకోవచ్చు. ఎంటైర్ ఫ్రంట్ లోనే జంబ్లింగ్ అనేది జరుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు నాన్ చాక్ ని ఈ విధంగా ప్లేస్ చేసి మన లెఫ్ట్ హ్యాండ్ ఉన్నటువంటి నాన్ చాక్ స్టిక్ ని డ్రాప్ చేస్తూ ఎల్బో దగ్గర స్ట్రైక్ లైక్ మన అండ్ ఆర్మ్స్ కింద ఆర్ ఎల్బో మధ్యలో కరెక్ట్ మన బైసెప్ దగ్గర ఈ స్టిక్ అనేది ట్రావెల్ అయ్యి ఈ విధంగా స్ట్రైక్ ఏ విధంగా చేస్తాం. 1 2 దీన్ని మనం 1 2 3 4 ఇది ఫస్ట్ స్టెప్. 1 2 ఈ విధంగా ట్రావెల్ అవుతుంది. సో మనం ఫస్ట్ ప్రాక్టీస్ చేయాల్సింది లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. ఈ విధంగా మన బైసెప్ దగ్గర సెంటర్ లో ఈ స్టిక్ అనేది స్ట్రైక్ అయ్యే విధంగా ఇలా చేస్తూ మనం ఎంటైర్ నాన్ చాక్ స్టిక్ ని ఈ విధంగా ఎయిర్లోకి తీసుకెళ్తాం. 1 2 ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే నాన్ చాక్ ని అవుటర్ గానే త్రో చేస్తాం లైక్ ఈ విధంగా 1 దెన్ క్యాచ్. అంటే నాన్ చాక్ ని మనము రైట్ టు లెఫ్ట్ త్రో చేస్తూ అవుటర్ లో అంటే లైక్ బయట క్యాచ్ చేస్తాం. పైన ఉన్నటువంటి నాన్ చాక్ స్టిక్ ని డ్రాప్ చేస్తూ ఫోర్స్ఫుల్ గా మన బైసెప్ దగ్గర స్ట్రైక్ ఇస్తాం. స్ట్రైక్ ఇచ్చి దాని యొక్క స్పీడ్ ని తగ్గిస్తాం. సేమ్ ఇదే విధంగా 1 2 సేమ్ అదే విధంగా 1 2 1 2 1 2 1 2 మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ స్పీడ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో ఫస్ట్ నాన్ చాక్ తీసుకుంటాం, అవుటర్ లోకి త్రో చేసి క్యాచ్ చేస్తాం. క్యాచ్ చేసిన వెంటనే మన పైన నాన్ చాక్ లైక్ రైట్ హ్యాండ్ లో ఉన్నటువంటి నాన్ చాక్ స్టిక్ ని డ్రాప్ చేస్తాం. డ్రాప్ చేస్తూ రైట్ టు ఫుల్ రైట్ ట్రావెల్ అవుతూ లెఫ్ట్ బైసిప్ దగ్గర టచ్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే 1 డ్రాప్ 1 ఫుల్ రైట్ టు ఫుల్ లెఫ్ట్ బైసిప్ ఆ విధంగా. సో అదే పొజిషన్ నుంచి మళ్ళీ లెఫ్ట్ టు రైట్. సింపుల్ చెప్పాలంటే 1 1 2 1 2 మనం దీన్ని స్పీడ్ గా చేస్తే రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. 1 2 3 4 5 ఈ విధంగా అనమాట. సింపుల్ చెప్పాలంటే 1 2 3 4 5 6 7 ఈ విధంగా అనమాట. నాన్ చాకు ఫ్రీ స్టైల్లో లెసన్ 3 జంబ్లింగ్ లో పార్ట్ 3 వీడియో. సో నాన్ చాక్ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆర్ మనం పర్ఫామ్ చేసేటప్పుడు స్పెషల్ మూవ్స్ ని మనం ఖచ్చితంగా యాడ్ చేస్తాం. అయితే ఈ స్పెషల్ మూవ్స్ లో ముఖ్యంగా ఈ జంబ్లింగ్ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్.
సో జంబ్లింగ్ లో పార్ట్ 3 వీడియో వచ్చేసి మన నాన్చాక్ ని ఈజీగా మనము హ్యాండ్ టు హ్యాండ్ ఇల్యూజన్ క్రియేట్ చేయొచ్చు. లైక్ ఈ విధంగా 1 2 సింపుల్ చెప్పాలంటే మనం పర్ఫామ్ చేసేటప్పుడు 1 2 3 4 ఈ విధంగా ఇల్యూజన్ క్రియేట్ చేసి స్ట్రైక్స్ అనేవి చేయొచ్చు. ఇలా నాన్చాక్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం చిన్నపాటి ఇల్యూజన్ క్రియేట్ చేయొచ్చు. 1 క్రియేట్ చేసి అపోనెంట్ని కానీ ఆర్ మనం ఎక్కడైనా పర్ఫామ్ చేసేటప్పుడు పవర్ఫుల్గా ఆర్ స్పెషల్గా కనిపించడానికి ఈ జంబ్లింగ్ని మనం యూజ్ చేయొచ్చు. సింపుల్గా ఈ విధంగా హ్యాండ్ పొజిషన్స్ని 2 ఇంచెస్ గ్యాప్ వదిలేసి ఈ విధంగా పట్టుకొని సింపుల్గా రైట్ టు లెఫ్ట్ అంటే రైట్ హ్యాండ్ని లెఫ్ట్ తీసుకెళ్తాం, లెఫ్ట్ హ్యాండ్ రైట్ తీసుకొస్తాం. ఈ విధంగా ట్విస్ట్ చేస్తాం, చైన్ సహాయంతో ట్విస్ట్ చేసి షోల్డర్ దగ్గర తీసుకెళ్తాం. ఈ విధంగా 1 సేమ్ అదే విధంగా 2 1 2 ఈ ఇల్యూజన్తో మనం సింపుల్గా స్ట్రైక్ చేసేటప్పుడు ఏ హ్యాండ్తో స్ట్రైక్ చేస్తున్నాం అనేది కూడా మనము అవతల వాళ్ళకి తెలియకుండా మనం స్ట్రైక్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి స్ట్రైక్ తీసుకుందాం. 1 క్యాచ్ 2. సో అందరూ ఏమనుకుంటారంటే ఆటోమేటిక్గా లెఫ్ట్కి తిప్పాడు కదా, మనం వెంటనే లెఫ్ట్ నుంచి స్ట్రైక్ తీసుకోవచ్చు అనుకోవచ్చు. ఈ చిన్నపాటి ఇల్యూజన్తో మనము కన్ఫ్యూజ్ షాట్స్ తీసుకోవచ్చు ఈ విధంగా. సో ఇల్యూజన్ అనేది మనకి రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ ఈ విధంగా ట్విస్ట్ అయ్యి షోల్డర్, ట్విస్ట్ అయ్యి ఈ విధంగా ట్విస్ట్ అయ్యి షోల్డర్, ట్విస్ట్ అయ్యి షోల్డర్. సో మనం దీన్ని స్పీడ్గా చేస్తే ఈ విధంగా ఉంటుంది. సో అదనమాట. దాన్ని స్పీడ్గా చేసేటప్పుడు మనం స్ట్రైక్స్ అనేవి రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ హ్యాండ్ కూడా తీసుకోవచ్చు. లైక్ 1 2. సో ఈ ఇల్యూజన్ అనేది మనకు బాగా ప్రాక్టీస్ చేసే కొద్దీ వస్తుంది. సో ప్రాక్టీస్ చేసేవాళ్ళు రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, ట్విస్ట్ షోల్డర్, సేమ్ అదే విధంగా లెఫ్ట్ టు రైట్, ట్విస్ట్ షోల్డర్. సో ప్రాక్టీస్ చేసే కొద్దీ స్పీడ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అదనమాట నాన్చాకు ఫ్రీ స్టైల్లో లెసన్ 3 జంబ్లింగ్లో పార్ట్ 4 వీడియో ఇది. అయితే నాన్చాకు ప్రాక్టీస్ చేసేటప్పుడు డ్రాప్ అయిపోతుంటే కింద పడిపోతుంటుంది కదా, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది ఒక చిన్న డ్రిల్ మాదిరి వార్మప్ లాగా మన రైట్ హ్యాండ్కి గ్రౌండ్కి కిందికి గాను మన లెఫ్ట్ హ్యాండ్ని అప్పర్కి కానీ ఈ విధంగా ప్లేస్ చేసి నాన్చాక్ని ఈ విధంగా ఆపోజిట్ పొజిషన్లో హ్యాండ్స్ కూడా ఆపోజిట్ పొజిషన్లో పెట్టండి. దెన్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆర్ మనం నాన్చాక్ అనేది డ్రాప్ అవుతున్నప్పుడు సో మనం ఆ యొక్క ఫోకస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి నాన్చాక్ని రైట్ టు లెఫ్ట్ పొజిషన్స్లో త్రో చేసేసింది. ఈ విధంగా త్రో చేసేసి మళ్ళీ ఈ పొజిషన్కి తెచ్చుకునే విధంగా ఆపోజిట్ పొజిషన్ త్రో చేసేసాం అన్నమాట. త్రో చేసేసి మళ్ళీ అదే పొజిషన్కి క్యాచింగ్ ఈ విధంగా ఈ పొజిషన్ నుంచి 1. ఈ విధంగా మనం దీన్ని రోజు ప్రాక్టీస్ చేస్తుంటే ఏమవుతుందంటే నాన్చాక్ అనేది మనకి హ్యాండ్ పొజిషన్ నుంచి డ్రాప్ కానంత స్కిల్ని మనం గెయిన్ చేస్తాం. ఎందుకంటే డైలీ మనం ఈ ప్రాక్టీస్ని సింపుల్గా యూజ్ చేయాలంటే సేమ్ పొజిషన్లో కాకుండా మనం ఆపోజిట్ పొజిషన్లో మనం హ్యాండ్ ప్లేస్ చేస్తున్నాం కాబట్టి ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ఒక హ్యాండ్లో రైట్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్లో నాన్చాక్ అనేది ఖచ్చితంగా క్యాచ్ అవుతుంది. సో ఈ విధంగా ఈ మెథడ్ని యూజ్ చేసి ప్రాక్టీస్ చేస్తే నాన్చాక్ అనేది డ్రాప్ కావడానికి ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ విధంగా ప్లేస్ చేస్తాం, రైట్ టు లెఫ్ట్ ఆపోజిట్ డైరెక్షన్స్లో ఈ విధంగా త్రో చేసి ఎంటర్ 2 హ్యాండ్స్ని ఓపెన్ చేసేసి చైన్ని మాత్రమే హోల్డ్ చేసేసి మళ్ళీ రిటర్న్గా త్రో చేసే టైంలో 2 6ని ప్లేస్ చేసి పట్టుకుంటాం. 1 లైక్ ఈ విధంగా 1 1 2 1 2. అయితే ఇలా ఈ విధంగా మనం త్రో చేసేటప్పుడు మన హ్యాండ్స్ని ఆర్ మన ఫింగర్స్ని ఓపెన్ చేయండి. లైక్ ఈ విధంగా త్రో చేసే టైంకి ఈ విధంగా హ్యాండ్స్ని ఓపెన్ చేయండి, దెన్ త్రో చేయండి. ఈ విధంగా ఎప్పుడైతే మనం రైట్ ఆర్ లెఫ్ట్ అంటే సింపుల్ చెప్పాలంటే ఈ విధంగా త్రో చేసిన వెంటనే మళ్ళీ ఆపోజిట్కి త్రో చేయండి. సో దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే నాన్చాక్ స్టిక్ అనేది కింద పడడానికి ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దాంతోపాటు మన హ్యాండ్స్ని ఆర్ మన బ్రెయిన్ని కూడా మనం ట్రైన్ చేస్తాం. ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్తో నాన్చాక్ని క్యాచ్ చేయడానికి మనం 100% ట్రై చేస్తాం. సో ఈ విధంగా మన బ్రెయిన్ని ట్రైన్ చేసిన తర్వాత నాన్చాక్ అనేది కింద పడకపోవడానికి చాలా రీజన్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే 1 2 3 అంతే, 1 2 3. సో ఏం లేదు, మనం ఇక్కడ త్రో చేసే టైంకి ఇక్కడ స్టిక్ని అంటే రైట్ ఆర్ లెఫ్ట్ స్టిక్స్ని ఆపోజిట్ హ్యాండ్స్లో ఈ విధంగా డ్రాప్ చేసిన వెంటనే ఈ విధంగా ఫింగర్స్ని ఓపెన్ చేసి ఈ విధంగా త్రో చేసి మళ్ళీ క్యాచ్ చేస్తాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ ట్రిక్. ఇది నాన్చాకు ఫ్రీ స్టైల్లో లెసన్ 3లో జంబ్లింగ్లో పార్ట్ 4 వీడియో, నాన్చాకు ఫ్రీ స్టైల్లో లెసన్ 3 జంబ్లింగ్లో పార్ట్ 5 వీడియో. సో నాన్చాక్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం నాన్చాక్ డ్రాప్ కాకుండా ఎలా క్యాచ్ చేయాలనే పాయింట్ మీద మనం చాలా వార్మప్లో డ్రిల్ చెప్పుకున్నాం కదా. సేమ్ అదే విధంగా ఇంకొక డ్రిల్
సింపుల్ గా మనం నాంచాక్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఈ విధంగా పట్టుకుంటాం. పట్టుకున్న తర్వాత ఈ విధంగా హ్యాండ్ పొజిషన్ అనేది ఈ విధంగా ఫ్రంట్ పెట్టేసి లెఫ్ట్ ఆర్ రైట్ నాంచాక్ని డ్రాప్ చేస్తూ రోల్ డౌన్ చేసేసి లెఫ్ట్ కి క్యాచ్ చేయడం. అంటే రైట్ ఫుల్ రైట్ వెళ్ళి లెఫ్ట్ లో క్యాచ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ లెఫ్ట్ నుంచి ఫుల్ రైట్ కి క్యాచ్ చేయడం. సో ఈ విధంగా మనం జంబ్లింగ్ చేస్తాం. సో అయితే దీంతో పాటు మనం సేమ్ ఇదే విధంగా మనం క్యాచింగ్ కూడా చెప్పుకున్నాము. సో ఆ క్యాచింగ్ కి ఈ జంబ్లింగ్ యాడ్ చేసి ఏమవుతుందంటే ప్రాక్టీస్ అనేది స్పీడ్ అవుతుంది అండ్ నాంచాక్ కూడా డ్రాప్ కావడానికి 100% ఛాన్స్ అనేది చాలా అంటే తగ్గుతుంది. లెఫ్ట్ ఆర్ రైట్ హ్యాండ్ లో ఉన్నటువంటి స్టిక్స్ డ్రాప్ చేస్తాం. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మనం లెఫ్ట్ హ్యాండ్ తీసుకుందాం, దెన్ డ్రాప్ చేస్తాం. డ్రాప్ చేసేసి ఫుల్ రైట్ టు రోల్ చేసేసి స్వింగ్ తీసుకుంటాం. స్వింగ్ తీసుకొని లెఫ్ట్ లో క్యాచ్ చేస్తాం. ఎక్కడైతే మనం డ్రాప్ చేసామో అక్కడ నుంచి తిరిగి క్యాచ్ చేస్తాం. సేమ్ ఇదే విధంగా ఫుల్ రైట్ లో కూడా 1 2. దీన్ని మనం జంబ్లింగ్ కాన్సెప్ట్ కింద స్పీడ్ గా ప్రాక్టీస్ చేస్తే, ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు జంబ్లింగ్ చేసేటప్పుడు ఐ కాంటాక్ట్ అనేది ఏ స్టిక్ మీద అయితే త్రో చేస్తారో ఆ స్టిక్స్ మీద పెట్టడం ద్వారా ఏమవుతుందంటే మన కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంకా స్పీడ్ గా ఉంటుంది. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని డ్రాప్ చేసి కాన్సన్ట్రేషన్ మొత్తం ఈ స్టిక్ మీద ప్లేస్ చేసిన కాబట్టి క్యాచ్ అనేది మనకి డ్రాప్ కావడానికి అసలు ఛాన్స్ ఉండదు. సో 1 2 3 4 5 6 7 8 9 10 అదే విధంగా. సో ఈ జంబ్లింగ్ చేయడం ద్వారా నాంచాక్ అనేది డ్రాప్ కావడము జరగదు, చాలా తక్కువ శాతం జరుగుతుంది. సో ఇది నాంచాకు ఫ్రీ స్టైల్లో లెసన్ 3 జంబ్లింగ్ లో పార్ట్ 5 వీడియో. నాంచాకు ఫ్రీ స్టైల్లో లెసన్ 3 జంబ్లింగ్ లో పార్ట్ 6 వీడియో ఇది. సో నాంచాకు మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ విధంగా మనము చేసేటప్పుడు దాని యొక్క డైరెక్షన్స్ ని మనం చేంజ్ చేయొచ్చు. షార్ట్స్ లోనే మనము సింపుల్ గా సింగిల్ ట్యాప్ లో నాంచాక్ యొక్క డైరెక్షన్స్ ని చేంజ్ చేస్తూ రొటేషన్ చేయొచ్చు. లైక్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మన హ్యాండ్ పొజిషన్ ని ఈ విధంగా ప్లేస్ చేసి మనం సింపుల్ గా పొజిషన్ లోకి వచ్చిన తర్వాత హ్యాండ్ మూవ్మెంట్ ని ఎంత స్పీడ్ ని తగ్గించడానికి కోసం మనం ఏం చేస్తాం, ఈ హ్యాండ్ ని ఆపోజిట్ డైరెక్షన్ లో పెట్టి టచ్ చేసిన వెంటనే మళ్ళా త్రో చేస్తాం. లైక్ పర్ఫార్మెన్స్ ఎక్కడైనా ఇచ్చేటప్పుడు వీటి యొక్క అపియరెన్స్ అనేది స్పెషల్ గా ఉంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఈ విధంగా త్రో చేసాం, రొటేషన్ చేసాం. దీని యొక్క డైరెక్షన్ ని ఆపోజిట్ డైరెక్షన్ లో రొటేషన్ చేయాలనుకున్నప్పుడు సింపుల్ గా ట్యాప్ చేస్తాం. ఇక్కడ ట్యాప్ చేస్తూ త్రో చేస్తాం, ఇలా ట్యాప్ చేస్తూ త్రో చేస్తాం. సో ఆటోమేటిక్ గా దాని యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుంది అండ్ రొటేషన్ కూడా చేంజ్ అవుతుంది. సో ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఎవరైనా పర్ఫార్మ్ చేసే వాళ్ళు స్పెషల్ గా మూవ్మెంట్ ని మనం చూపించాలనుకున్నప్పుడు ఈ విధంగా మనం రొటేషన్స్ ఇలా చేసినప్పుడు సింపుల్ గా ట్యాప్ ఇచ్చి ఆపోజిట్ ఈ విధంగా సింపుల్ గా ఈ విధంగా హ్యాండ్ ఇప్పుడు డైరెక్షన్ ఈ విధంగా వస్తున్నప్పుడు ఆపోజిట్ లో త్రో చేస్తే సింపుల్ గా ఆటోమేటిక్ గా దాని యొక్క స్పీడ్ ని మనము చేంజ్ చేయొచ్చు, డైరెక్షన్ ని చేంజ్ చేయొచ్చు, దాని యొక్క స్పీడ్ ని కూడా డౌన్ చేయొచ్చు. సో ఈ ట్యాపింగ్ టెక్నిక్ అనేది చాలా సింపుల్. 1 2 3 వాటి యొక్క డైరెక్షన్స్ ని చేంజ్ చేయొచ్చు. సో ఎవరైనా కానీ పర్ఫార్మ్ చేసే వాళ్ళు ఈ టిప్ ని ఖచ్చితంగా యూజ్ చేయండి. నాంచాకు ఫ్రీ స్టైల్లో లెసన్ 3 జంబ్లింగ్ లో పార్ట్ 6 వీడియో ఇది. సో నాంచాక్ అయితే ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళ యొక్క wrist ని ట్రైన్ చేసుకోవాలి ఫస్ట్. నేనేమంటే సింపుల్ గా ఈ జంబ్లింగ్ యూజ్ చేసి మన wrist ని మనం ట్రైన్ చేసుకోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాంచాక్ ని ఈ విధంగా హోల్డ్ చేసి రైట్ హ్యాండ్ లెగ్ తీసుకొని సింపుల్ గా నాంచాక్ ని ఫుల్ రైట్ కి ఈ విధంగా త్రో చేస్తాం. త్రో అవుతూ నెక్స్ట్ వచ్చేసి మన చైన్ అనేది మన wrist కి చుట్టుకునే విధంగా, లైక్ రోల్ అయ్యే విధంగా, రోల్ అయ్యే విధంగా. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 ఈ విధంగా అనమాట. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఆపోజిట్ 2 సేమ్ అదే పొజిషన్ లోనే ఇక్కడ రోల్ అయిన తర్వాత ఈ విధంగా రోల్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ గా ఈ విధంగా రోల్ అయ్యి సెకండ్ రోల్ కి ఈ టైప్ వస్తుంది. థర్డ్ టైం, ఫోర్త్ టైం కి మనం ఆపోజిట్ హ్యాండ్ లెగ్ తీసుకుంటాం. లైక్ ఈ విధంగా 1 2 3 4. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఈ నాంచాక్ స్టిక్ అనేది మన హ్యాండ్ కి 3 టైమ్స్ రోల్ డౌన్ అవుతుంది, విత్ చైన్ తో రోల్ అవుతుంది. లైక్ ఈ విధంగా 1 2 3. ఫోర్త్ టైం కి మనము లెఫ్ట్ హ్యాండ్ కి ఎక్స్టెండ్ చేస్తాం. ఈ విధంగా సేమ్ అదే విధంగా లెఫ్ట్ హ్యాండ్ తో 1 2 3 4 ఇది పొజిషన్. సో దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనం ఇక్కడ ప్రెషర్ మొత్తం మనం wrist మీద పెడతాం. లైక్ ఈ విధంగా 1 ఇక్కడ పెట్టిన తర్వాత ఆటోమేటిక్ గా మనం wrist ని కొంచెం ట్విస్ట్ చేస్తాం. ట్విస్ట్ చేస్తూ ఎంటైర్ పవర్ తో మళ్ళీ ఇంకొకసారి ట్విస్ట్ చేస్తాం. దెన్ మళ్ళీ ఆపోజిట్, దెన్ మళ్ళీ ఆపోజిట్.
దెన్ మామూలు రైట్. ఈ విధంగా చేయడం ద్వారా ఏమవుతుందంటే మన రిస్ట్ అనేది ట్రైన్ అవుతుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా మనం ఇక్కడ ట్విస్ట్ చేస్తూ మన ఎంటైర్ రిస్ట్ ని ట్విస్ట్ చేస్తూ రొటేషన్స్ అనేది చేస్తున్నాం. సో ఆటోమేటిక్గా మన నాన్చాక్ ప్రాక్టీస్ చేసేటప్పుడు రిస్ట్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ గా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఏమంటే ఇక్కడ ఈ విధంగా మనం రిస్ట్ రొటేట్ చేసేటప్పుడు కొంచెం ఈ చైన్ ని టైట్ గా మనల్ని ప్రెస్ చేయకుండా సింపుల్ గా మనం స్లోగా ప్రాక్టీస్ చేస్తే బెస్ట్ అనేది నా ఒపీనియన్. ఈ విధంగా ఇంకొక మెయిన్ పాయింట్ అంటే ఇక్కడ మనం రిస్ట్కి ఇచ్చేటువంటి కౌంట్ డౌన్ అనేది మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. మన యొక్క టైమింగ్ ని బట్టి మన యొక్క స్పీడ్ ని బట్టి మన యొక్క ఎఫిషియన్సీని బట్టి ఇక్కడ మనకి కొంచెం ఎక్కువ మనం ప్రెజర్ పెడితే కూడా పెయిన్ వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు రొటేషన్స్ 2 or 1 చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే రిస్ట్ అనేది ట్రైన్ అవుతుంది ఆటోమేటిక్ గా, ఫ్లెక్సిబుల్ గా అండ్ రొటేషన్స్ కి ఈజీగా పెయిన్ రాకుండా మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో దీన్ని ఓవరాల్ గా మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది రిజల్ట్. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మనం దీన్ని లెఫ్ట్ టు రైట్ తీసుకెళ్ళొచ్చు రొటేషన్స్ ని, ఆర్ రైట్ టు లెఫ్ట్ తీసుకెళ్ళొచ్చు. సో అది మనం కన్వీనియంట్. మనం దీన్ని ట్రైన్ చేయాలనుకుంటున్నాం, మనం హ్యాండ్స్ ని అండ్ మన మెయిన్ గా మన ఫిస్ట్ ని ట్రైన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ డైరెక్షన్స్ అనేటివి మన ఓన్ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎప్పుడు తీసుకుంటున్నాం, ఫుల్ లెఫ్ట్ టు రైట్ తీసుకుంటున్నాం, ఈ విధంగానే తీసుకోవచ్చు, ఆర్ ఫుల్ లెఫ్ట్ టు ఫుల్ రైట్ కింద నుంచి తీసుకోవచ్చు, లైక్ డౌన్ నుంచి ఈ విధంగా తీసుకోవచ్చు. సో మన ఇంట్రెస్ట్ అది మన కన్వీనియన్స్ ని బేస్ చేసుకొని రిస్ట్ ని మనం ట్రైన్ చేసుకోవచ్చు. నాన్చాకు ఫ్రీ స్టైల్లో లెసన్ 3 జంపింగ్ లో పార్ట్ 8 వీడియో ఇది. సింపుల్ గా నాన్చాక్ ని హైడ్ చేస్తూ మనం స్ట్రైక్స్ ఆర్ త్రోస్ అనేది తీసుకోవచ్చు. ఈ వీడియో గురించి మనం రీసెంట్ గానే పాత వీడియోస్ లో చెప్పుకున్నాము. బట్ ఈ సిరీస్ మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత సిరీస్ లో కంటిన్యూస్ కింద ఇది పెట్టడం జరుగుతుంది. హ్యాండ్ పొజిషన్ అనేది ఈ విధంగా నాన్చాక్ ని ఈ విధంగా అవుటర్ ఉండేటట్లు చూసి సింపుల్ గా హ్యాండ్ పొజిషన్ లో ఈ విధంగా పట్టుకొని సింపుల్ గా లెఫ్ట్ అండ్ రైట్ పొజిషన్ ట్విస్ట్ చేస్తూ ఈ చైన్ అనేది మన హ్యాండ్ పైన రోల్ అవుతూ వెళ్తుంది అనమాట, లైక్ ఈ విధంగా దీన్ని కవర్ చేస్తాం. సో ఇప్పుడు ఇలాంటి ఈ పొజిషన్ లో మనము నాన్చాక్ ని స్ట్రైకింగ్ పొజిషన్ లోకి తీసుకెళ్లొచ్చు. ఎలా అంటే సింపుల్ గా ఇలా టర్న్ ఆన్ చేసి 1, సేమ్ అదే విధంగా మళ్ళీ టర్న్ అవుట్ చేసి అదనమాట. సో సింపుల్ గా నాన్చాక్ ని ఈ విధంగా ప్లేస్ చేసి హైడ్ చేయొచ్చు. హైడ్ చేస్తూ సింపుల్ గా మనం స్పీడ్ గా అటాక్ తీసుకోవాలనుకున్నప్పుడు టర్న్ స్ట్రైక్. సో ఇది మనం చూడడానికి చాలా ఈజీగా ఏదో క్యాజువల్ గా కనిపిస్తుంది కానీ బట్ మనం ఇక్కడ ప్లేస్ చేసేంత వరకే. బట్ ఈవెన్ మనం దీన్ని రిలీజ్ చేసిన తర్వాత దీని నుంచి వచ్చేటువంటి ఫోర్స్ చాలా స్పీడ్గా ఉంటుంది అండ్ పవర్ఫుల్గా ఉంటుంది. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు చూసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇది ఒక జంబ్లిక్ ట్రిక్ ఆర్ ఇల్యూజన్ అనుకోవచ్చు. సింపుల్ గా మనం నాన్చాక్ ని హైడ్ చేస్తాం. అది కూడా ఈ పొజిషన్ నుంచి సింపుల్ గా చైన్ ని ఈ విధంగా ట్విస్ట్ చేస్తూ వీటి యొక్క పొజిషన్ అనేటివి రైట్ స్టిక్ లెఫ్ట్ కి వెళ్ళిపోతుంది, లెఫ్ట్ స్టిక్ రైట్ వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా వెళ్తూ మన అండర్ఆర్మ్స్ కింద ఈ విధంగా హైడ్ అయిపోతుంది. ఓన్లీ చైన్ మాత్రమే విజిబుల్ ఉంటుంది. చేసి సింపుల్ గా ఏం చేస్తాం, ఇప్పుడు ఈ ఫింగర్స్ రైట్ స్ట్రైక్ చేయాలనుకుంటే సింపుల్ గా ఈ విధంగా ట్విస్ట్ చేస్తాం. అట్ అ టైం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో చేసేసి ట్విస్ట్ చేసేసి హైడ్ చేస్తాం. సేమ్ అదే విధంగా లెఫ్ట్ లో కూడా. సో చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేయండి. 1, 2 లైక్ ఈ విధంగా 1, 2 సేమ్ అదే విధంగా 1, 2. సో చేసేటప్పుడు చూసుకొని చేయండి ప్రాక్టీస్ కూడా. సో దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే నాన్చాక్ ని హైడ్ చేస్తూ సింపుల్ గా జంబ్లింగ్ షాట్స్ ఆర్ జంబ్లింగ్ స్ట్రైక్స్ అనేవి మనం చేయొచ్చు. స్ట్రాంగ్ త్రోస్ కూడా తీసుకోవచ్చు మనం, లైక్ ఈ విధంగా. అది కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో చాలా అంటే చాలా తక్కువ టైంలో స్ట్రైక్స్ అనేవి తీసుకోవచ్చు విత్ హైడింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఈ విధంగా హైడ్ చేసినాం. సింపుల్ గా 1, సింపుల్ గా 2, సింపుల్ గా 1, సింపుల్ గా 2 అదనమాట. సో చాలా ఫోర్స్ఫుల్ గా వెళ్తుంది. కొంచెం చూసుకొని ప్రాక్టీస్ చేయండి. నాన్చాకు ఫ్రీ స్టైల్లో లెసన్ 3 జంపింగ్ లో పార్ట్ 9 వీడియో ఇది. సింపుల్ గా చెప్పాలంటే నాన్చాకు మనం స్ట్రైకింగ్ చేసేటప్పుడు అప్పర్ అండ్ లోయర్ స్ట్రైకింగ్స్ తో చిన్నపాటి జంబ్లింగ్
దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే 2 హ్యాండ్స్ తో మనము స్ట్రైక్స్ అనేటివి అప్ టు డౌన్ చేస్తాం. దీనివల్ల ఏమైతుందంటే హ్యాండ్స్ యొక్క కోఆర్డినేషన్ అనేది పెరిగిపోతుంది. ఈ జంబ్లింగ్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే 2 హ్యాండ్స్ మనం కోఆర్డినేట్ చేసి స్ట్రైక్ చేస్తాం కాబట్టి సింపుల్ గా నాన్చాక్ మీద ఉన్నటువంటి మన యొక్క గ్రిప్ అనేది పెరిగిపోతుంది. దాంతో పాటు మనకి ఏ హ్యాండ్ తో స్ట్రైక్ చేస్తున్నాం, ఏ హ్యాండ్ తో మనము అప్ తీసుకుంటున్నాం, ఏ హ్యాండ్ తో మనం డౌన్ స్ట్రైక్ తీసుకుంటున్నాం అనేది మనకు క్లారిటీగా అర్థమవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇది ఒక వార్మప్ లాగా, డ్రిల్ లాగా నాన్చాక్ ని మనం ఇంకా స్పీడ్ గా పర్ఫామ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఎవరైనా కానీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఈ డ్రిల్ ని ఆర్ ఈ వార్మప్ ని ఖచ్చితంగా చేయండి. సింపుల్ గా మనం 2 స్ట్రైక్స్ ని ఒక అట్ టైమ్ 2 హ్యాండ్స్ తో డిఫరెంట్ లొకేషన్స్ ఆర్ డిఫరెంట్ పొజిషన్స్ లో స్ట్రైక్ చేస్తాం. లైక్ ఎగ్జాంపుల్ కి ఇప్పుడు నాన్చాక్ ని ఈ విధంగా హోల్డ్ చేస్తాము. రైట్ హ్యాండ్ లో నాన్చాక్ ని ఈ విధంగా ఒకటి ఫ్రంట్ కి ఒకటి బ్యాక్ తీసుకుంటాం. ఈ విధంగా సింపుల్ గా మనము అప్ స్ట్రైక్ ఒకటి చేస్తాం. లైక్ ఈ విధంగా 1 దెన్ బ్యాక్, ఈ విధంగా 1 స్ట్రైక్ చేసి ఆటోమేటిక్ గా ఫుల్ రైట్ తిరిగేస్తాం. 1 స్ట్రైక్ చేసేసి సింపుల్ గా ఏం చేస్తాం, క్యాచ్ చేసేసి స్ట్రైక్ చేస్తాం. స్ట్రైక్ చేసేసి డౌన్ వచ్చేస్తాం. అట్ టైం దీని యొక్క ప్రెజెంటేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా హోల్డ్ చేస్తాం, బ్యాక్ చేసి పట్టుకుంటాం. లైక్ డైరెక్ట్ ఎక్కువ టైట్ గా లాగి పట్టుకుంటాం. సింపుల్ గా మనం ఫేస్ అటాక్ తీసుకుంటాం. సింపుల్ గా ఫేస్ స్ట్రైక్ తీసుకుందాం. 1 దెన్ టర్న్ అవుతాం. ఈ విధంగా త్రో చేస్తూ స్ట్రైక్ చేస్తూ టర్న్ అవుతూ దెన్ ఆటోమేటిక్ గా మనం బేసిక్ క్యాచింగ్ తీసుకొని డౌన్ టు అప్ స్ట్రైక్ ఇస్తాం. ఈ విధంగా స్ట్రైక్ ఇచ్చేసి షోల్డర్ దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ అండ్ ఆర్మ్స్ కింద క్యాచ్ చేస్తాం. సింపుల్ చెప్పాలంటే 1 2 ఈ విధంగా అనమాట. సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం ఇక్కడ డ్రాగ్ చేసి లోడ్ చేసి పెట్టినాం కదా, సింపుల్ గా ఫేస్ స్ట్రైక్ అప్ టు డౌన్ 1 తీసుకెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా మన బేసిక్ క్యాచింగ్ తీసుకుంటాం. బేసిక్ క్యాచింగ్ తీసుకొని లెఫ్ట్ లో డౌన్ టు అప్ స్ట్రైక్ ఇస్తాం. 2 దెన్ అండర్ ఆర్మ్స్ కింద హోల్డ్ చేసి పెట్టేస్తాం. ఇదన్నమాట. సో మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు 1 2 అంటే సింపుల్ గా స్పీడ్ గా మనము జంబ్లింగ్ పొజిషన్ లో 2 హ్యాండ్స్ ని డిఫరెంట్ పొజిషన్స్ నుండి అప్ నుంచి డౌన్ కి, డౌన్ నుంచి అప్ కి ప్రాక్టీస్ చేయడం ద్వారా మన బ్రెయిన్ అనేది ట్రైన్ అయిపోతుంది. స్పీడ్ గా మనం మూవ్మెంట్స్ ని తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. లైక్ ఎగ్జాంపుల్ లోడ్ చేసినాం, హ్యాండ్ పొజిషన్ ని టైట్ గా డ్రాగ్ చేసి పెట్టినాం, స్ట్రైక్ అండ్ బేసిక్ క్యాచింగ్, దెన్ డౌన్ టు అప్ స్ట్రైక్, దెన్ లెఫ్ట్ హ్యాండ్ లో మన దగ్గర హోల్డ్ చేసి పెట్టేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేసినాం, అప్ టు రైట్ బేసిక్ క్యాచింగ్ అండ్ డౌన్ టు స్ట్రైక్, అప్ స్ట్రైక్, దెన్ హోల్డ్. ఇప్పుడు మనము సేమ్ అదే విధంగా లెఫ్ట్ లో తీసుకుందాం. లెఫ్ట్ లో లోడ్ చేసి పెట్టేసి అప్ టు డౌన్ స్ట్రైక్ చేసేసి దెన్ ఇక్కడ బేసిక్ క్యాచింగ్, దెన్ అవుటర్ డౌన్ టు అప్ స్ట్రైక్, దెన్ హోల్డ్. సో దీన్ని మనము 1 by 1 స్పీడ్ గా చేస్తాం. లైక్ ఈ విధంగా 1 2 అయిపోయింది ఇక్కడికి. దెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ఇక్కడ మళ్ళీ లోడ్ చేస్తాం. మళ్ళీ లోడ్ చేసి సింపుల్ గా స్ట్రైక్, బేసిక్ క్యాచింగ్, దెన్ అప్ టు డౌన్, దెన్ స్టాప్. సేమ్ అదే విధంగా లెఫ్ట్ సైడ్ లోడ్ చేసాము. లోడ్ చేసి సింపుల్ గా ఫేస్ స్ట్రైక్ ఇక్కడ ఇలా లోడ్ చేసి ఫేస్ స్ట్రైక్ చేసేసి దెన్ బేసిక్ క్యాచింగ్ వచ్చేసి రైట్ తో ఫుల్ గా డౌన్ టు అప్ స్ట్రైక్ ఇచ్చేసి హోల్డ్ చేస్తాం. సో దీన్ని ప్రాక్టీస్ చేసే కొద్దీ సో ఓవరాల్ గా రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ అనేది మ్యాక్సిమం తగ్గి స్పీడ్ ని దెన్ పర్ఫెక్షన్ ని యాడ్ చేసుకోవడానికి ఇలాంటి జంబ్లింగ్స్ అనేవి ఉపయోగపడతాయి. సో ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఇలా ప్రాక్టీస్ చేయండి. నాన్చాకు ఫ్రీ స్టైల్ లెసన్ 3 జంపింగ్ లో పార్ట్ 10 వీడియో. నాన్చాకు జంబ్లింగ్ సంబంధించిన వీడియోస్ మనం ఇన్ని వీడియోస్ పెట్టడానికి గల కారణం వచ్చేసి సో నాన్చాకు నేర్చుకునే వాళ్ళకి ఎక్కువ టైం అనేది స్పెండ్ అవుతుంది. సో అలాంటి టైం ని మనం హ్యాండిల్ చేయడానికి, ఆ టైం ని మనం తగ్గించడానికి ఇలా జంబ్లింగ్ సంబంధించిన డ్రిల్ ఆర్ వార్మప్స్ అనేటివి చేస్తే ఏమవుతుంది అంటే మన బ్రెయిన్ అనేది ట్రైన్ అవుతుంది. నాన్చాక్ ని మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు దెబ్బలు తగులుతా అనే ఫియర్ ని కూడా మనము పక్కకు పెట్టేయచ్చు ఈ జంబ్లింగ్ అనే కాన్సెప్ట్ తో. ఈ జంబింగ్ లో మనం ఏం చేస్తాం, మన హ్యాండ్స్ ని, మన రిస్ట్ ని, మన బ్రెయిన్ ని, మన యొక్క ఫోకస్ ని అన్నిటిని ఇంప్రూవ్ చేస్తాం. డిఫరెంట్ టైప్ ఆఫ్ వార్మప్స్ ని డ్రిల్స్ చేస్తూ మన నాన్చాక్ ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఆర్ మన కంట్రోల్లో ఉండేలా పర్ఫామ్ చేయడానికి మనం అష్ట కష్టాలు పడతాం. సో ఈ జంబ్లింగ్ వల్ల ఏమవుతుందంటే సింపుల్ గా మన నాన్చాక్ అనేది మన కంట్రోల్లో ఉండే విధంగా
ఉండే విధంగా హెల్ప్ చేస్తుంది ఈ జంబ్లింగ్ వార్మప్స్ అనేటివి. సో దీన్ని పర్టికులర్గా ఇన్ని వీడియోస్ పదే పదే చెప్పడానికి గల కలర్ రీజన్ వచ్చేసి ఇది. నేను ప్రాక్టీస్ చేసే టైంలో కూడా నేను మ్యాక్సిమం ఇలాంటి డిఫరెంట్ వార్మప్స్ని క్రియేట్ చేసుకొని స్పెషల్గా ఓన్గా ఫ్రీ స్టైల్లో మెన్షన్ చేసుకొని మరి ప్రాక్టీస్ చేసేటోని. సో ఇదే విధంగా మీకు కూడా హెల్ప్ అవుతాయనే ఉద్దేశంతోనే ఇన్ని వీడియోస్ ఆర్ ఇన్ని పార్ట్ వీడియోస్ నైన్ పార్ట్ వీడియోస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ ఈ వార్మప్స్ అనేవి చేస్తే ఏమవుతుందంటే ఈ వార్మప్స్ అనేటివన్నీ మ్యాక్సిమం మన బాడీకి కాంటాక్ట్ అవ్వడానికే ఛాన్స్ ఉంటాయి. సో ఇవి తగ్గించడానికి మనం దీన్నే ప్రాక్టీస్ చేయడం ద్వారా ఫ్యూచర్లో మనం ప్రాక్టీస్ పెరిగే కొద్దీ ఆ భయం అనేది ఆ ఫియర్ అనేది తగ్గుతుంది. దాంతోపాటు మనం మైండ్ని ట్రైన్ చేస్తాం. మనం ఏం చేస్తున్నాం, కాంబినేషన్ కోఆర్డినేషన్ చేస్తున్నాం కొన్నిసార్లు. అప్పుడు ఏమవుతుందంటే చేసేటప్పుడు రైట్ చేసేటప్పుడు డిఫరెంట్ పొజిషన్స్ లొకేషన్స్ లో చేంజ్ చేసేస్తున్నాం. సో ఆటోమేటిక్గా మనం బ్రెయిన్ ని మనము ట్రైన్ చేసుకుంటున్నాం. ఆ స్టిక్ అనేది మనకు టచ్ కాకుండా మనకి హామ్ కాకుండా చూసుకుంటున్నాం. సో అది జాగ్రత్త పడుతున్నాం. ఇలాంటి జాగ్రత్తలన్నీ మనము ఎక్కడ కన్సిడర్ చేస్తామంటే ఎక్కడ మనకు ఉపయోగపడుతుంది అంటే ఇక్కడే, అది వార్మప్స్ లో, అది కూడా డ్రిల్ లో, అది కూడా దాన్ని మనం సింపుల్ గా లైన్ వేసుకొని జంబ్లింగ్ అనే కాన్సెప్ట్ కింద మనం ఇన్ని వీడియోస్ ఇన్ని డ్రిల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరైనా ప్రాక్టీస్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ జంబ్లింగ్ ని ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఇంతకుముందు ఎందుకు చెప్పలేకపోయినానంటే ఫస్ట్ డైరెక్ట్ మనం ఇలాంటి జంబ్లింగ్ చేస్తే ఆటోమేటిక్ గా కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు మనం జంబ్లింగ్ చేసేటప్పుడు కొన్ని ఉంటాయి ఆ ట్రిక్స్, వాటిని నేర్చుకోవాలంటే చాలా టైం తీసుకుంటుంది. సో అలాంటివి కాకుండా సింపుల్ గా క్యాచింగ్స్ మాత్రమే ఫస్ట్ పెట్టడం జరిగింది, తర్వాత స్ట్రైకింగ్స్ పెట్టడం జరిగింది, తర్వాత ఇప్పుడు జంబ్లింగ్ పెడుతున్నాం. సో నెక్స్ట్ లెసన్ లో కూడా 4th లెసన్ లో కూడా వేరే కాన్సెప్ట్ తో మళ్ళీ మంచిగా నాన్చాక్ నేర్చుకోవడానికి తక్కువ టైంలో నేర్చుకోవడానికి హెల్ప్ అయ్యే విధంగా మనం వీడియోస్ పెడదాం. అదనమాట. మళ్ళా కలుస్తా.